హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో ఈ వీడియోలో నేను న్యూమరికల్ అబిలిటీ ఎస్బీఐ క్లర్క్ సెక్షనల్ టెస్ట్ రాస్తున్నాను ప్రిలిమ్స్ది. ఎగ్జామ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఏజ్ 20% మోర్ ఎఫిషియెంట్ అన్నాడు. 20% అంటే 6 వస్తుంది, 5 వస్తుంది, ఏ బై బి వస్తుంది 5, అండ్ బి ఈజ్ 25% అన్నాడు. అప్పుడు బి బై సి వస్తుంది, అండ్ సి కెన్ కంప్లీట్ ఏ పర్టికులర్ టాస్క్ అన్నాడు. ఓకే 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 అండ్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కంప్లీట్ ద టాస్క్ అన్నాడు. సో సి అనేది ఎంత అన్నాడు, 20 డేస్ అన్నాడు. టోటల్ వర్క్ ఎంత అవుతుంది అంటే 4 into 80 అవుతుంది. నాకు ఏ ప్లస్ బి కావాలి. సో ఏ ప్లస్ బి కావాలి. సో నాకు బి రెండిట్లో సేమ్ కాబట్టి 6 + 5 11, 8/11, 8/11 అంటే అలా ఆన్సర్. ఓకే 30 seconds సాల్వ్ చేశాను. ఓకే రైస్ బాత్ 120 kgs అంటే మిక్స్ అయిన రేషియో. ఓకే the price of the third variety of mixture will be less అన్నాను. సో 120 -5. సో ఏదంతా -5 వచ్చింది, ఏదంతా -10 వచ్చింది. ఏదంతా వచ్చిందంటే 15 వచ్చింది, రైట్ అంతే. సో 10 15 ఏదంతా 20 రావాలి. సో 20 వచ్చింది, రైట్. ఇక్కడ ఎంత రావాలా, 25 రావాలా. కానీ 25 70లో నుంచి 25 తీసేస్తే ఎంత వస్తుంది, 70లో నుంచి 25 తీస్తే 45, కానీ 55 రాకూడదు. బట్ 55 రాంగ్ ఆన్సర్. ఓకే అండ్ 10 20 అన్నాడు. సో 10 ఇక్కడ వచ్చేసరికి 30 వస్తుంది. ఫైన్ ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 2.5 వస్తుంది. ఇంటూ 2.5 వస్తుంది అంతే. ఓకే ఓకే ఇంటూ 2 + 10 అటు రాసుకోవచ్చు. ఇంటూ 1 + 10 ఇంటూ 2 + 10 ఇప్పుడు వచ్చేసరికి 4 + 40 మల్టిప్లికేషన్ ఉంటుంది కదా. సో 10 ఇక్కడ, 20 ఇక్కడ, 50 ఇక్కడ, 240, 1200, 7200 అన్నాడు. సో ఇది 6 ఆబ్వియస్లీ. ఇది వచ్చేసరికి 5 కాబట్టి ఇది 4 ఉండాలా. సో 4 ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, 60 ఉండాలా. సో 60 కాబట్టి 50 ఇస్ రాంగ్ ఆన్సర్. రాసుకుంటే ఈజీగా ఐడియా వస్తుంది. 78 79 86 114 178 303 లార్జ్ ఉంది. ఓకే ఇక్కడ 1 తేడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి 7 తేడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి 8 9 228 తేడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి 464 తేడా ఉంది. ఫైన్. ఓకే ఇక్కడ వచ్చేసరికి నాకు ఎంత తేడా ఉందంటే 83 అంటే నాకు 5 వస్తుంది. 18 అనేది 125. ఇది క్యూబ్. సో ఇది రెండు రాంగ్ నెంబర్. 86 ఇస్ రాంగ్ ఆన్సర్. ఓకే ఇట్స్ టైం టేకింగ్. నెక్స్ట్ వచ్చేసరికి 48 46, నెక్స్ట్ ఎంత 43 42 40 38. ఓకే ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసరికి -1 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి -3 వచ్చింది, ఇక్కడ -2 వచ్చింది. అన్ని 2 ఉండాలా. 43 ఆన్సర్. 43 ఓకే ఇక్కడ +1 +4 +5 +8 8 వచ్చింది. ఓకే ఓకే 1 వచ్చింది, 4 వచ్చింది, 8 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 17 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 25 వచ్చింది. కాబట్టి 17 రాకూడదు, ఇక్కడ 8 రావచ్చా అంటే రాంగ్ నెంబర్స్ అనేవి మిస్సింగ్ నెంబర్స్ లా కాదు, మనం రాసుకుంటేనే ఐడియా వస్తుంది. ఓకే ఇక్కడ వచ్చేసరికి +1, ఇక్కడ వచ్చేసరికి +4, ఇక్కడ వచ్చేసరికి +8, ఇక్కడ వచ్చేసరికి 17, ఇక్కడ వచ్చేసరికి 75 అన్నాడు కాబట్టి 25 వచ్చింది. ఓకే ఫైన్. 1 2 3 స్క్వేర్ 4 స్క్వేర్ రావాలా. 33 ఇస్ రాంగ్ ఆన్సర్. ఇంకా మోహన్ ఇస్ 12 years younger than అన్నాడు. సో మోహన్ ఈజ్ 12 years younger than అన్నాడు. అంటే కృష్ణ ఏజ్ నుంచి 12 years మోహన్ ఏజ్ వస్తుంది. మోహన్ ఏజ్ ఈజ్ 40% ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫీజ్ అన్నాడు. అంటే మోహన్ ప్లస్ కృష్ణ అన్నాడు. సో 2/5 మోహన్, ఇటు మైనస్ వస్తే 3/5 మోహన్ అవుతుంది. 3/5 మోహన్ ఈజ్ ఈక్వల్ టు K వస్తుంది. కానీ మనకి అప్పుడు M/K ఎంత వస్తుంది అంటే 5/3 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత 12 అన్నాడు కాబట్టి 2 parts 12 అన్నప్పుడు 1 part ఎంత 6 వస్తుంది. అప్పుడు వీడి ఏజ్ 30 వస్తుంది, వీడి ఏజ్ 18 వస్తుంది. మరి సో మోహన్ ఏజ్ అన్నాడు. సో మోహన్ ఏజ్ 30 ప్రస్తుతానికి, కాబట్టి 8 years అంటే 38 రావాలి. సో సారీ 18 వస్తుంది. వాట్ విల్ ద ఏజ్ ఆఫ్టర్ 8 years అన్నాడు. సో మోహన్ ఏజ్ అనేది తక్కువ ఆబ్వియస్లీ. ఓకే సో మైనస్ వస్తుంది. సో 3/5 M వస్తుంది. 3/5 M ఈజ్ ఈక్వల్ టు K వస్తుంది. అప్పుడు M/K ఈజ్ ఈక్వల్ టు 5/3 వస్తుంది. ఓకే కానీ ఇక్కడ మనకి మోహన్ ఏజ్ ఈజ్ యంగర్ దాన్ కృష్ణ అన్నాడు. సో ఓకే అది మర్చిపోయాను నేను. ఓకే చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్. 3/5 M ఈజ్ ఈక్వల్ టు 2/5 K వస్తుంది. 5/5 క్యాన్సిల్. అప్పుడు M/K ఈజ్ ఈక్వల్ టు 2/3 వస్తుంది. సో డిఫరెన్స్ 12, అప్పుడు ఇది 24 వస్తుంది. ఇది వచ్చేసరికి ఇది 12 36 వస్తుంది. మోహన్ ఏజ్ 24 + 8 32 ఇస్ ఆన్సర్. చిన్న మిస్టేక్ వల్ల
హాఫ్ మినిట్ వేస్ట్. వాల్యూ ఆఫ్ మిషన్ డిప్రిషియేట్స్ ఎవ్రీ ఇయర్ 10 years అన్నాడు. ఓకే, ఇట్స్ ప్రెసెంట్ వాల్యూ, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్టర్ 50 years అన్నాడు. అంటే దాని అర్థం ఫస్ట్ ఇయర్లో 10% తగ్గిపోతుంది. 10% అంటే 5,000, అప్పుడు ఎంత 45K అవుతుంది. మళ్ళీ ఏమవుతుందంటే 45Kకి 10% తగ్గుతుంది. సో 10% అంటే దీంట్లో ఎంత 4.5 తీసేస్తే ఎంత 41,050 వస్తుంది. 41,500 40. ఓకే, ఇది వచ్చేసరికి డిఐ ఇచ్చాడు. సో డిఐ సింపుల్ గా నచ్చింది. డిఫరెన్సెస్ బిట్వీన్ సింపుల్ బార్ ఉంది పై చార్ట్ అనమాట. విత్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ అకౌంట్స్ ఓపెన్ విత్ ఎస్బీఐ అండ్ కెనరా అన్నాడు. సో ఎస్బీఐ ఆడింది 30%, కెనరా ఆడింది 20%. మధ్యలో డిఫరెన్స్ ఎంత 10%. ఆ 10% ఎంత అన్నాడు 2.1 అన్నాడు. సో యూబీఐ కావాలా. సో యూబీఐ వచ్చేసరికి 15 అన్నాడు. సో 15 అన్నాడు అంటే 1% ఎంత వస్తుంది అంటే ఆబ్వియస్లీ 0.21 వస్తుంది. 2.1 ఇంటూ 15 వస్తుంది. 15 to 300. సో 315 ఎంత వస్తుంది. 315 ఎంత వస్తుంది. 315. When the ratio between total accounts open with SBI and BOB together అన్నాడు. సో SBI 30%, నెక్స్ట్ అన్నాడు BOB అన్నాడు. సో BOB అంటే ఇక్కడ 40%. సో 40% ఇంటూ కెనరా బ్యాంక్ వచ్చేసరికి 20. సో 40:20, 2:1 ఆన్సర్. వాట్ ఈస్ ద రాంగ్? టుగెదర్ టు ద టోటల్ అకౌంట్స్ ఓపెన్ బై ద కెనరా అన్నాడు. సో కెనరా అంటే లాస్ట్ ఇది 20. అవును. SBI BOI ఓకే. SBI BOI అంటే 45, 35, 40 సార్. SBI 30 ప్లస్ 25, 55:20 వస్తుంది. 55:20 అంటే 4, 11:4 ఆన్సర్. ఓకే. టోటల్ అకౌంట్స్ ఓపెన్ విత్ BOI ఆడింది 25 is what percent మోర్ అన్నాడు. మోర్ దాన్ ద టోటల్ అకౌంట్స్ ఓపెన్ బై ద BOB అన్నాడు. సో BOB 10. సో మధ్యలో 15/25 ఎంత వస్తుంది అంటే 3/5, 60%. Where did I do wrong? ఓకే, మోర్ దెన్ 10 వస్తుంది. సో 15/10 150%. With the total accounts open with the UBI and BOI is 3.6 అన్నాడు. సో UBI BOI. సో UBI వచ్చేసరికి 15, BOI వచ్చేసరికి 25. సో 25 ప్లస్ 15 40% వస్తుంది. సో 40% వస్తుంది కాబట్టి 40% వాల్యూ ఎంత అన్నాడు అంటే 3.6. అప్పుడు 1 క్యాన్సిల్ కాబట్టి 10% వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 0.9 వస్తుంది. అండ్ ద డిఫరెన్స్ పెట్టిందా అకౌంట్స్ ఓపెన్ విత్ కెనరా అండ్ BOB అన్నాడు. సో కెనరా వచ్చేసరికి 20%, BOB వచ్చేసరికి 10%. సో మధ్యలో మెకానికల్ డిఫరెన్స్ అనేది 10%. సో 10% అంతా 0.9 కదా. సింపుల్. టైమింగ్ the total of 24 crore accounts are opened by all the 5 banks అన్నాడు. ఓకే, 100% 24. Then find the average accounts opened with the SBI and UBI అన్నాడు. సో SBI ఉంది, UBI ఉంది. సో 10. ఓకే, ఇది కదా. సో 10, 15, 45. సో 45/2 ఎంత 45 వచ్చింది. ఓకే, 45%. సో 45% ఆఫ్ 24 కావాలి. ఓకే, అదంతా కాదు. 45% లో మనకి యావరేజ్ అన్నాడు. యావరేజ్ అంటే బై 2 వస్తుంది. సో బై 2 అంటే 12 వస్తుంది. సో 45, 480 ప్లస్ 60 ఎంత 54, 5.4 ఆన్సర్. ఓకే, ఇఫ్ దెర్ ఆర్ 1,960 ways of that and a bike covers for 64 of its journey in 10 minutes and the remaining when the average speed అన్నాడు. ఓకే, ఇట్స్ సింపుల్. ఇక్కడ 110 minutes అన్నాడు కాబట్టి మనకి 110 minutes అన్నాడు కాబట్టి మనకి ఎంత వస్తుంది అంటే బై 60 వేసుకుంటే 11/6 hours వస్తుంది. సో ఇది టైం వస్తుంది. సో కానీ మనకి డిస్టెన్స్ ఎంత 64, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్ బై టైం కాబట్టి 64/11 వస్తుంది. ఇది ఒక స్పీడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 77 కిలోమీటర్స్ అన్నాడు. 70/60 అంటే 7/6 వస్తుంది. ఇక్కడ 6 వస్తుంది. సో రెండు యావరేజ్ తీసుకుంటే చాలు. సో ఇది ఒక స్పీడ్, ఇది ఒక స్పీడ్. సో మనకు తెలుసు 2s1 s2 s1 + s2 ఫార్ములా. 2 × s1 అంటే 64 × 6/11. ఇక్కడ వచ్చేసరికి 77/7 × 6 వస్తుంది. ఓకే, 7 1 7 11 11 క్యాన్సిల్. అపాన్ s1 + s2 రావాలా అంటే 64 × 6/11 ప్లస్ క్యాలిక్యులేషన్ టఫ్ అవుతుంది. మేబీ నేను అప్రోచ్ రాంగ్ అవుతుంది. ఓకే, వదిలేస్తాను. ఓకే, 7 దీన్ని 18 రాసుకుంటాను. 18 10 అంటే 180, 180 - 164. ఇంకా చూసుకున్నట్టయితే నాకు ఎంత వస్తుంది అంటే 16కి స్క్వేర్ వేస్తే 256. అండ్ నెక్స్ట్ 47, 83. 47 ఇక్కడ ఇది వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 84 వస్తుంది. సో 131 వచ్చింది. సో 131 - 3x. 3x = ఎంత వస్తుంది అంటే 32 వస్తుంది. ఆ 32 ఇది 99 అంటే ఎంత 33 ఆన్సర్. నెక్స్ట్ 298, 17 × 14 వస్తుంది. ఎంత వస్తుంది అంటే 17 × 14 వస్తుంది. డివైడెడ్ బై 7 వస్తుంది కాబట్టి 2s అంటే 34 ప్లస్ ఇదంతా 26 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 60 ఆన్సర్. నెక్స్ట్ 57 మరి 58 ఇదంతా 34 వస్తుంది. ఓకే, ఇక్కడ 24 డివైడెడ్ బై 12 ఎంత 2 ప్లస్ 8 10 వస్తుంది ఆన్సర్.
అండ్ నెక్స్ట్ 27 కాదు, ఇది 28గా రాసుకోవాలి. సో 28 ఇంటూ ఇదంతా 63 వస్తుంది, డివైడెడ్ బై 12 వస్తుంది, ప్లస్ 33 వస్తుంది. 63 ఎస్ కరెక్టే. ఇది వచ్చేసరికి 12 రాసుకోవాలి, అది వచ్చేసరికి 28 రాసుకోవాలి, కరెక్టే, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసరికి 2 6s 2 14s వస్తుంది, మళ్ళీ 2 3s 2 2 2 2 2 7s వస్తుంది. ఇది వచ్చేసరికి నాకు క్యాన్సిల్ పోతే ఎంత వస్తుంది అంటే 21 వస్తుంది. 21 ఇంటూ 7 అంటే 147 వస్తుంది. సో 147 33 ఎంత అంటే 180 180 వస్తుంది, అంతే 180. ఓకే, 2 3 ఎంత 8 వస్తుంది. సో 8 ప్లస్ ఇది ఎంత వస్తుంది అంటే 6 ఇంటూ ఎంత 60. సో 68 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత 4, 64 అంటే 8 ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడంటే 1 ఇయర్ అన్నాడు, 5% అన్నాడు, అంటే 5% ఆఫ్ దిస్ కావాలంటే. సో 5% ఆఫ్ ఎంత వస్తుంది 75 వస్తుంది. సో 5% అన్నప్పుడు నాకు 1% 150 750 ఎక్స్ట్రా వస్తుంది. 15 750 ఆన్సర్. నాకు అడిగింది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, దట్ ఈస్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. సో హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు నాకు ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 750కి కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ ఏడు ఒకటే ఉంది కాబట్టి నేను ఇదే ఆన్సర్ పెట్టాను. టైం టేకన్ బై ఓకే ఓకే, నాకు టైం టేకన్ ఇచ్చేసారు. టైం టేక్ బై అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇస్ ట్వైస్ 2:1 అన్నాడు. ఫైన్ ద రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. మనకి తెలిసింది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వచ్చేసరికి కాదు, బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వస్తుందంటే ఇది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం అంటే ఎంత వస్తుందంటే మనకి అప్ స్ట్రీమ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి టీయూ ఏమొస్తుందంటే అప్ స్ట్రీమ్ అంటే మైనస్ వస్తుంది, ఇది వచ్చేసరికి ప్లస్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2:1 వస్తుంది. సో రేషియో అండ్ ప్రొపోర్షన్స్ ప్రకారం బీబీఎస్ ఎంత వస్తుందంటే బి ప్లస్ ఎస్ బి మైనస్ ఎస్ ఎంత 2/1. సో యాడ్ చేసుకుంటే బి వస్తుంది, 3/1 వస్తుంది. సో 3/1 అన్నాడు కాబట్టి 3/1 ఆన్సర్. మనకేమన్నా బోట్ టు స్పీడ్ కాదు, సో బోట్ టు స్పీడ్ 3/1 ఆన్సర్. ఓకే, రేషియో వచ్చేసరికి ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఏ అండ్ బి ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5 అన్నాడు. ఓకే, 33 ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ ఫర్ ద చారిటీ అండ్ ఏ గెట్స్ షేర్ దెన్ వాట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ అన్నాడు. సో మనం ఏమనుకున్నాం అంటే 11 అనుకుందాము. సో ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఓకే 11 వచ్చింది. సో 11 పార్ట్స్ లో మనకి 1/3 ఆఫ్ ద 11 అనేది ఏం పోతుంది అంటే దానికి పోతుంది. సో పోతుంది, ఓకే. అండ్ ఏ గెట్స్, సో ఈ మొత్తంలో ఏ ఎంత 1/6, 6 పార్ట్స్ అనేది ఎంత ఉన్నాడు అంటే 72720 అన్నాడు. ఓకే, సో అప్పుడు మనకేం కావాలంటే మనకి ఏమొస్తుందంటే ఏ వస్తుంది. ఏ వస్తే ఏది అవుతుందో తెలిసిపోతుంది. ఓకే, 33 మైనస్ 7 అయితే 22 వస్తుంది. సో 22 బై డివైడెడ్ బై 3 ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 72720. కానీ ఇది క్యాన్సిల్ అవుతుందా? ఓకే, ఫస్ట్ 11తో చేసేద్దాం. 11 2 11 11 6 ఇంకా 67 వస్తుంది. రాదు, పోదు. థింక్ ఎక్కడ తప్పు చేశాను. ఓకే, నేను వదిలేస్తాను. ఓకే, డిఏ చేసుకుంటాను. సో 5 షాప్స్ సోల్డ్ అన్సోల్డ్. ఓకే, ఈ టోటల్ అన్సోల్డ్, ఈ మధ్యలో ఏదైతే ఉంది డిఫరెన్స్ ఏదైతే ఉందో అది సోల్డ్. బై ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద వర్డ్ సోల్డ్ బై ద షాప్ బి. సో బి సోల్డ్ వచ్చేసరికి నాకు ఎంత వస్తుందంటే నేను వచ్చేసరికి 1 2 3 4 5 5 ఉందంటే ఒక పార్ట్ 220. ఓకే, ఒక పార్ట్ 20 అయినప్పుడు ఇది 120, ఇది వచ్చేసరికి ఎంత వస్తుందంటే 2 225 వచ్చింది. ఓకే, సో 225 మైనస్ అదంతా 120 వస్తుంది. ఇప్పుడు ఎంత 50 సో 105 టు ద బల్బ్స్ సోల్డ్ బై షాప్ డి అన్నాడు. సో డి చూసుకున్నట్టయితే అక్కడ 5, ఇక్కడ 100, 105 1:1 ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇఫ్ షాప్ పి హ్యాస్ అ టోటల్ ఆఫ్ పి అంటే అదే పి అనే దానికి టోటల్ ఎంత అన్నాడు 800 బల్బ్స్ అన్నాడు అండ్ సోల్డ్ 72.72% ఆఫ్ ద బల్బ్స్ మోర్ దాన్ బి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సోల్డ్ వచ్చేసి సోల్డ్ అన్సోల్డ్ ఉంటాయి. సోల్డ్ వచ్చేసరికి నాకు ఎంత వస్తుంది అంటే 72 అంటే ఏమొస్తుందంటే బై 11 వస్తుంది. 72 9తో ఎంత పోతుంది అంటే 8తో పోతుంది కాబట్టి 8/11 ప్లస్ మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ అప్పుడు ఎంత 19/11. సో 19/11 ఆఫ్ ద బల్బ్స్ సోల్డ్ బై ద బి అన్నాడు. సో బి సోల్డ్ ఎంత కావాలి నాకు ఇక్కడ, అక్కడ 80 105, సో 105 వస్తుంది, అంతేనా? ఇక బి సోల్డ్ 105, సో బి సోల్డ్ 105 కాబట్టి ఇది ఆన్సర్ వస్తుంది. ఓకే, దెన్ ఫైనల్ అన్సోల్డ్ అన్నాడు. సో హౌ కెన్ వి యాక్చువల్లీ ఫైండ్ అవుట్, మనకి క్యాన్సిల్ లేదండి. 72.72 అనేది బై 11 వస్తుంది. సో 11 వచ్చినప్పుడు అయితే వస్తుంది
Find the average number of the bulbs sold by all the shops. అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఒక టోటల్ నెంబర్ ఆఫ్ ద బల్బ్స్ సోల్డ్ బై ఏసీ అన్నాడు. సో ఏ వచ్చేసరికి నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 2 9 10 అంటే ఎంత వస్తుంది? సో 10 కట్టేసి 200. ఓకే, సి వచ్చేసరికి నాకు ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 80 180 180 20 200, సో 225 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ అన్నాడు. సో ఈ వచ్చేసరికి 300 320 వస్తుంది. సో టోటల్ 5 4 745 దగ్గరలోగా ఉంది. And next find the bulbs sold by the A is what percent of the total number of the bulbs of find bulbs sold by shop A అన్నాడు. సో షాప్ ఏ వచ్చేసరికి నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ 100, ఇక్కడ వచ్చేసరికి 60 40 200. ఓకే, 200 వచ్చింది. సో 200 is what percent of the total number of the sold of E అన్నాడు. సో ఈ అంటే టోటల్ అండి కదా. సో ఈ టోటల్ ఎంత 500 వస్తుంది. సో 2/5 ఎంత 30%, రైట్? The shopkeeper increased his price and cost price and 20%. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే ఫస్ట్ 100 ఉంది అనుకున్నాను. సో దాన్ని ఏం చేశానంటే ఇంక్రీజ్ 50% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే 150కి ఎంచుకున్నాడు. ఓకే, దీనికి 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ అంటే అంత 30 అంటే 120 అమ్ముకున్నాడు. ఓకే, ఆఫ్టర్ దట్ హీ గెయిన్ 660 అన్నాడు. ఈ మొత్తం ప్రాసెస్లో 20 కదా వాడికి గెయిన్, అది 660 వచ్చింది అన్నాడు. ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ డిస్కౌంట్ అన్నాడు. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ అనేది 660 తెలుసు, కానీ డిస్కౌంట్ అనేది తెలియాలి. డిస్కౌంట్ అనేది ఇక్కడ ఎంత 30 parts. ఓకే, అప్పుడు ఒక 10 parts ఎంత అవుతుంది? 330 అవుతుంది. 30 parts ఎంత అవుతుంది? 990 అవుతుంది. సో మధ్యలో డిఫరెన్స్ ఎంత? 330 కదా. అండ్ నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ వన్ సర్కిల్ ఇస్ 20% మోర్ దెన్ ద రేడియస్ ఆఫ్ వన్ సర్కిల్. ద రేషియో ఆఫ్ ద రేడియస్ అన్నాడు. ఏం లేదు, రేడియస్ R1 R2 అనుకున్నాం. 20% మోర్ అన్నాడు. సో 20% మోర్ అంటే నాకు 6/5 రాసుకోవచ్చు. నాకేమి ఇచ్చానంటే ఫైన్ ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ అన్నాడు. సో ఏరియాస్లో మనకి తెలిసింది ఏరియాస్ బట్టి 5R² అంటే R² 36/25 వస్తుంది. 36/25 ఏంటంటే అది ఆన్సర్. No. Okay, what is the average of the 10? The average weight of the 10 employees. 10 employees in the 45 అన్నాడు, which is equal to the 2 times the average of 5 servants అన్నాడు. ఓకే, ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 ఎంప్లాయీస్ అండ్ 5 servants. ఓకే, 5 servants వచ్చేసరికి విచ్ ఇస్ ఈక్వల్ టు ద 2 times ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 servants వచ్చేసరికి దీనికి 22.5 ఉంటుంది. ఫైన్. ఓకే, అండ్ నెక్స్ట్ టోటల్ యావరేజ్ నేను ఏమనుకుంటానంటే 22.5 అనుకుంటే ఇక్కడ ఎంత 0 వస్తుంది, ఇక్కడ ఎంత 22.5 వస్తుంది. ఓకే, ఇక్కడ 5 into 0 0, ఇది వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 225 వస్తుంది. ఈ 225 ఏదైతే ఉందో దాన్ని 15తో వేస్తే ఇక్కడ 15 వస్తుంది. సో 15 అంటే నాకు ఎంత వస్తుంది అంటే 37.5 వస్తుంది. సో 37.5 అనేది లెస్ దాన్ కాబట్టి లెస్ దాన్ లెస్ దాన్ అండ్ ఏ బాక్స్ హ్యాస్ అ డిఫరెంట్ కలర్ ఆఫ్ పెన్స్ అండ్ ఇది okay, the box is a different color of pens and there are 50 pens అన్నారు. సో టోటల్ 50 ఉన్నాయి. ఓకే, 50లో 10% అంటే 5 వచ్చేసరికి బ్లూ ఉంది. 20%, ఓకే, 20% వచ్చేసరికి 10 వచ్చేసరికి నాకు ఎంత ఉంది? రెడ్ ఉంది. అండ్ రిమైనింగ్ పెన్స్ ఆర్ గ్రీన్ అన్నాడు. సో 10 15 పోతే ఇంకా 35 గ్రీన్. ఫైన్ ద నెంబర్ ఆఫ్ ద గ్రీన్ పెన్స్. గ్రీన్ పెన్స్ 35 ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ 2 pipes E&F can fill a tank in ఓకే, E&F అన్నాడు. సో E plus F వచ్చేసరికి 30 minutes అన్నాడు. పైప్ E కెన్ అలౌన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 45. సో రెండింటి మధ్య ఎల్సిఎం తీసుకున్నట్టయితే నాకు ఎంత వస్తుందంటే 150 రాసుకోలేము, 180 రాసుకోవచ్చు. 4 ఇది ఎంత వస్తుందంటే 6 వస్తుంది. అంతే, దాని అంతా 90 రాసుకోవచ్చు. 2 ఇక్కడ వచ్చేసరికి ఎంత 3 వస్తుంది. అంటే ఇది 2 అన్నప్పుడు ఇది 1 ఉంటుంది. నాకేం అంటే F అంటే by 1 అంటే 90 అనేది. సో 90 కాబట్టి ఈక్వల్ టు. ఓకే, రిలేషన్స్ అయిపోయింది. ఇంకా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది కనుక్కోవచ్చు యావరేజ్ ప్రైస్. ఓకే, నాకు 1 టైంలో కనుక్కోవచ్చు. సో ఏ వచ్చేసరికి 200 సోల్డ్, బి వచ్చేసరికి 105, ఓకే, సి వచ్చేసరికి ఇక్కడ 100 ఉంది. 100 80 180 ప్లస్ 40 225 వస్తుంది. ఓకే, 225. నెక్స్ట్ డి వచ్చేసరికి 100కు 90 105 వస్తుంది కూడా, డి కూడా. అండ్ ఈ వచ్చేసరికి 320 వస్తుంది. అంతే, 320 వస్తుంది. సో 5 3 5 15 3
3 2 అంతా 5 వస్తుంది. 3 2 5 5 ప్లస్ 1 6 6 3 ఎంత 9 955 955 అపాన్ 5 ఎంత వస్తుందంటే 1 9 1 191 అంటే అంటే ఇక్కడ ఏదో మిస్ అయింది, సరిగ్గా చూసుకోలేదు. బట్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది పెట్టేస్తున్నాను. టైం అయితే అయిపోయింది, 30 అయితే పెట్టాను, కేవలం 30. %97 is a percentile. పర్లేదు, 100% ఒకే వేసే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.